హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 6:00 రివ్యూలోకి ఇప్పుడు వెళ్ళిపోదాం. సూపర్ ట్విస్ట్ అద్దిరిపోయింది. భాగ్యతో మాట్లాడి పిల్లల్ని ఇద్దరిని ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. మరోవైపు మనోహరి మరియు రాతోడు కలిసి బజార్‌కు వెళ్ళి పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని వస్తూ ఉంటారు. ఇక మధ్యలో జ్యువెల్లరీ షాప్ కోసం మనోహరి వెతుకుతూ ఉంటుంది. ఇక జ్యువెల్లరీ షాప్ ఎక్కడుంది అని చూస్తూ ఉండగా జ్యువెల్లరీ షాప్ కనిపిస్తే ఆపు రాతోడని మనోహరి అంటూ ఉంటుంది. మేడం కావాల్సిన సామాన్లన్నీ తీసుకున్నాం కదా! ఇక్కడ ఆపమంటున్నారేంటి అని రాతోడనగా సైలెంట్‌గా కారు దిగి జ్యువెల్లరీ షాప్‌కి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే జ్యువెల్లరీ షాప్ రాతోడు కూడా చూస్తాడు. ఏంటి ఈవిడకి పిచ్చా? జ్యువెల్లరీ షాప్‌కి వెళ్తుంది. ఎవరైనా పూజకి జ్యువెల్లరీ అవసరం ఉంటుందా అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఊర్లో పండగలకి కుక్కల హడావిడిలా ఉంది అని అనుకుంటూ ఉంటారు. రాతోడు ఇంక జ్యువెల్లరీ షాప్‌కి వెళ్ళి మోడల్స్ చూపించండి అని మనోహరి అని ఇక మోడల్‌లో తనకిష్టమైన మోడల్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ ఇష్టమైన మోడల్ అరుంధతి యేసుకున్న మంగళసూత్రం మోడలే తీసుకుంటూ ఉంటుంది. ఇక ఆ మంగళసూత్రాలను తీసుకొని ఇలా అంటూ ఉంటుంది. అప్పుడు నేను వేసుకుందాం అనుకున్న మంగళసూత్రం ఇప్పుడు వేసుకోబోతున్నాను. నా కల నెరవేరబోతుంది. అమర్‌తో తాళి కట్టించుకోబోతున్నాను అని ఎంతో మురిసిపోతూ ఉంటుంది మనోహరి. ఇక మరోవైపు రాథోడ్ చూస్తూ ఉంటాడు. ఇక అలాగే కార్డ్ ఓనర్‌కిచ్చి ఇక బిల్ చేయమనేసి వచ్చేస్తూ ఉంటుంది మర్చిపోయి. మేడం మీ కార్డ్ అనగా కూడా చూడదు. తీసుకొచ్చి ఆ బ్యాగ్‌ని వెనక సీట్‌లో పెట్టి నేను కాల్ మాట్లాడి వస్తానని రాథోడ్‌కి చెప్పి పక్కకు వెళ్తుంది. ఇక రాథోడ్ మాత్రం ఏంటిదిది అని చూస్తూ ఉండగా, ఏంటో నాకెందుకు అని పక్కకు తప్పుకుంటూ ఉండగా, ఇక జ్యువెల్లరీ షాప్‌లో ఉన్న అతడు మేడం బిల్ మర్చిపోయింది అనగానే ఆ చిట్టి తీసుకొచ్చి రాథోడ్‌కి ఇస్తూ ఉంటుంది. పక్కనేమో తను ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అయితే రాథోడ్ ఏంటిది? ఏం తీసుకోవచ్చు? ఎంత బిల్లేసిందని ఓపెన్ చేయగా అందులో మంగళసూత్రం. ఒక్కసారిగా రాథోడ్ షాక్ అవుతాడు. ఏంటి? ఏం ప్లాన్ చేసింది ఈ మనోహరి? ఆశ్చర్యపోతూ ఉంటాడు. చూస్తూ ఉండగా మంగళసూత్రం ఏంటి? ఒకవేళ తాళి కట్టించుకోవాలనుకుంటుందా మా సార్ తోటి మోసం చేసి అని అనుకుని తను వస్తూ ఉండగా మళ్ళీ ఇక అందులో పెట్టేస్తాడు. అలాగే మంగళసూత్రాన్ని కూడా చూస్తాడు. అది కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఎలాగో తను రేపు మంగళసూత్రం కట్టించుకుంటుందని రాతోడికి అర్థమవుతుంది. హరి కాల్ మాట్లాడి వస్తూ ఉంటుంది. ఇక కారులో వచ్చి కూర్చోగానే రాతోడు ఇలా అంటాడు. మేడం మీరు బిల్ మర్చిపోయారంట. షాప్ అతను వచ్చి ఇచ్చిపోయాడు అని ఆ బిల్‌ను తీసి మనోహర్‌కి ఇస్తాడు రాథోడ్. రాథోడ్ బిల్ చూసావా అని అడగడంతో నేను చూడలేదు. చూడనా మేడం అంటే నీకు అనవసరం విషయాల్లో తలదూర్చకు రాథోడ్ అని అంటూ ఉంటుంది మనోహరి. ఇక రాథోడ్ లోపల తిట్టుకుంటూ ఉంటాడు. మరోవైపు బుజ్జమ్మని అంజుని తీసుకొని ఇంటి గేట్ బయటికి రాగానే పిల్లలు మాత్రం బయట హాకీ ఆడుతూ ఉంటారు. ఇక బుజ్జమ్మను చూసి చాలా సంతోషపడతారు. ఇక యాదమ్మ కూడా అక్కడే ఉంటుంది. ఆ చాంబా ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏమని అంటే ఈ పిల్ల రాక్షసి ఎందుకొచ్చింది? రేపు మనోహరి తాళి కట్టించుకోవాలనుకుంటుంది. తను ఉంటే సాధ్యపడుతుందా అని ఆలోచిస్తూ ఇక వెళ్ళి ఎలాగైనా తనని బయటికి పంపించాలి అని ప్లాన్‌తో వెళ్తుంది చాంబ. పిల్లల దగ్గర అమర్ లోపలికి వెళ్ళిపోతాడు. పిల్లలు మాత్రమే ఉంటారు. ఏంటి పిల్లలు ఈ పాపని ఇక్కడికి తీసుకొచ్చారు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటే బాగుంటుంది అనడంతో బుజ్జమ్మ 2 రోజులు మన దగ్గరే ఉంటుంది అనడంతో ఈమెన మన పాపన మన దగ్గర ఉండడానికి అని అనడంతో యాదమ్మ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఈ మధ్య నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు. అస్సలు బాగోదు అని అనగా ఆనంద్ ఇలా అంటూ ఉంటాడు. మనోహరి ఆంటీ పక్కన ఉంటుంది కదా! సగం మనోహరి ఆంటీ లాగానే మాట్లాడుతుందిలే అంజు. నువ్వేమి పట్టించుకోకు అని పిల్లలంతా యాదమ్మని తిడుతూ ఉంటారు. ఇక యాదమ్మ నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం మా డాడీ వచ్చాక నీవు పీకిస్తాను జాబ్. నీ బదులు వేరే వాళ్ళని పెట్టిస్తాను అని అంటూ ఉంటుంది అంజు పాప. పిల్లలంతా ఆడుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక పద బుజ్జమ్మ స్నాక్స్ తింటుంది అని పిల్లలంతా లోపలికి వెళ్తారు. ఇంకా రాథోడ్ బాగీకి కాల్ చేస్తాడు. బాగీ ఇంకా కరుణ ఇలా అంటూ ఉంటుంది. ఏంటే రాథోడ్ ఊరికే కాల్ చేస్తాడు. అంత మాత్రానికి ఇన్ఫర్మేషన్ చెప్పమన్న అందుకు ఊరికే కాల్ చేస్తున్నాడు అని కాల్ లిఫ్ట్ చేస్తూ ఏంటి రాథోడ్ అని అంటుంది కరుణ. ఓకే ఒకసారి మేడంకి ఇవ్వండి అని అనడంతో నీకేం పని లేదా రాథోడ్ ఊరికే కాల్ చేస్తావు అనడంతో ఇక చాలు ఒకసారి బాగీకి ఫోను అనడంతో ఇస్తుంది కరుణ. చెప్పు రాథోడ్ అని
కరుణ అనడంతో మిస్సమ్మ మనోహరి ఏదో గట్టిగానే ప్లాన్ చేసింది అర్థమవుతుంది నాకు. అంటే ఏమైంది రాథోడ్, పిచ్చి మొక్కంది, అది ఏం ప్లాన్ చేసింది అని అంటుంది బాగి. లేదు మిస్సమ్మ, నాకు తెలుసు. ఏంటి రాథోడ్? రాథోడ్, తను మృత్యుంజయ హోమం జరిపిస్తుంది అన్నావు, అది మంచి పనే కదా. పిల్లల పట్ల తనకు బుద్ధి కలిగింది అనుకుంటున్నాను అని అనడంతో బాగి, ఆ రాక్షసికి ఎప్పుడు మంచి చేయాలని ఉంటుంది మిస్సమ్మ. ఎప్పుడైనా అది మంచి చేసిందా? ఎప్పుడైనా చూసావా? దాని స్వార్థం లేనిది ఏ పని చేయదు అని అంటాడు రాథోడ్. అనడంతో మిస్సమ్మకు కూడా డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకు రాథోడ్, ఇప్పుడు అసలు ఏమైంది అని అడుగుతోంది బాగి. ఏమైంది ఏంటి మిస్సమ్మ? మేము బజార్కి వెళ్ళొచ్చాం. ఒక దగ్గర మనోహరి కారు ఆపి జ్యువెలరీ షాప్కి వెళ్ళి మరి మంగళసూత్రం తీసుకుంది. నేను ఆ మంగళసూత్రాన్ని చూశాను ఈ రాథోడ్ చెప్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే బాగి ఇలా అంటుంది, ఏంటి మంగళసూత్రం ఎందుకు రాథోడ్ అని అనడంతో, ఇంకా నీకు అర్థం కాలేదా మిస్సమ్మ? ఇక సార్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది మనోహరి అని అనడంతో షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఎక్కడున్నావు రాథోడ్ అని అంటుంది అమ్మ అనడంతో, ఒక కొత్తగా కట్టే బిల్డింగ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఎందుకో ఆపింది, ఏదో ప్లాన్ చేయబోతుంది అని అంటాడు రాథోడ్. నువ్వు తన వెంటనే ఫాలో అయ్యి తెలుసుకో రాథోడ్ అని ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది కరుణ. నిజంగానే అది ప్లాన్ చేసిందో ఏమో, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు బాగి అని అనడంతో, ఎందుకే అలా అంటున్నావు అని అంటుంది మిస్సమ్మ. ఏం లేదే, ఎందుకో నాకు తేడాగా అనిపిస్తుంది అంటుంది కరుణ. ఆయన అలాంటి వారు కాదే, నాకు బాగా తెలుసు. ఆ పిచ్చిది తాళి కొన్నంత మాత్రాన ఆయన మెడలో కడతాడని ఎలా అనుకుంటున్నావు కరుణ అనడంతో, ఎందుకు కట్టడు? నువ్వు 5 ఏళ్ళు దూరంగా ఉన్నావు, అది 5 ఏళ్ళు దగ్గరగా ఉంది. ఈ ఈ మధ్య మార్పు రాకుండా ఉంటుందా అని అంటుంది కరుణ. లేదే, నా భర్త గురించి నాకు బాగా తెలుసు అనడంతో, ఇక ఆరు అక్క చనిపోగానే నిన్ను పెళ్లి చేసుకోలేడా? అలాగే ఇన్నేళ్ళు దూరంగా ఉన్నావు కాబట్టి ఆ మనోహర్ని కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అని అనడంతో, ఇక బాగా ఇలా అంటుంది, నా బంధం ఆయన బంధం మా అక్క కలిపింది. ఆయన ఎన్నో రోజుల వరకు కనీసం నన్ను దగ్గరికి కూడా రానివ్వలేదు. అసలు కనీసం భార్యగా కూడా అంగీకరించలేడు. అలాంటి మా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అంటే నేను ఎలా నమ్ముతానే అని అంటుంది బాగి. ఇక మరోవైపు పిల్లలంతా, యాదమ్మ నాకు స్నాక్స్ పెట్టు అని అంటుంది. నీకు ఏం కావాలి బుజ్జమ్మ అనడంతో, నాకు అటుకులు ఉప్మా కావాలి అండి అని అనడంతో, అమ్మో నాకు అటుకులు ఉప్మా రాదే అని అంటుంది యాదమ్మ. ఏమొచ్చు యాదమ్మ అలాగా నీకు అంటే, నాకు రాదు బాబు అని అనడంతో, ఇక అమర్వ దూరంగా ఉండి చూస్తూ మెట్లపై ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. నా భార్యకు కూడా అటుకులు ఉప్మా అంటే చాలా ఇష్టం అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అమర్ ఇలా అంటూ ఉంటాడు, నేను నీకు అటుకులు ఉప్మా చేసి పెడతాను బుజ్జమ్మ అని అనడంతో, ఇక పిల్లలంతా సంతోషపడుతూ ఉంటారు. దగ్గరగా వచ్చి, పేరే అరుంధతి కాదు, ఇక అన్నీ టేస్ట్ కూడా నా భార్య టేస్ట్లే వచ్చాయి బుజ్జమ్మ నీకు. నా భార్యకు కూడా అటుకులు ఉప్మా అంటే చాలా ఇష్టం. ఇక సేమ్ నా భార్యలాగే రుచులు కూడా ఉన్నాయి అనడంతో, థ్యాంక్ యూ అండి అని అంటుంది చిన్న ఆరు పాప. ఇక మరోవైపు కొత్త బిల్డింగ్లోకి మనోహరి ఎంటర్ అవుతుంది. ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి గన్ క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇక వెళ్ళి ఎవరు అని అంటాడు. దాంతో మనోహరి, ఇందాక కాల్ చేశాను కదా నేనే అని అంటుంది. ఇక వచ్చిన విషయం ఏంటో చెప్పు అని ఆ వ్యక్తి అనగా, బ్యాగ్లో నుంచి డబ్బులు తీసి అవతల కొడుతుంది. ఇక ఆ మనిషి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. ఇక రాథోడ్ కూడా, అసలు ఏంటి ఈ మేడం లోపలికి ఎందుకు వెళ్ళింది అసలు అని వెళ్ళి వెనకపటి వెళ్ళి ఇక మెట్లపై నుంచి చూస్తూ ఉంటాడు. ఇక ఆ సుఫారీ ఇవ్వడం రాథోడ్ కూడా చూసి చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి మేడం, ఎంత
అరాచకానికి దిగబడ్డావేంటి? ఎవరికో సుపారీ ఇస్తుంది అని ఇక తొందరగా వెళ్ళి కార్ దగ్గర ఉంటూ ఉంటాడు. మరోవైపు ఇక భాగ్యకి కూడా కాల్ చేసి చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు మనోహరి అంతా గుర్తుంది కదా, నేను చెప్పింది చెప్పినట్టే జరగాలి. ఎగ్జాక్ట్‌గా నేనేం చెప్పానో అదే జరగాలి. టైం టు టైం కావాలి అని తనకి చెప్తూ ఉండగా ఇక రాతోడు కింద ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక రాతోడికి అంత విషయం తెలుస్తుంది. ఇక భాగి కూడా దానికి కావాల్సిన ప్లాన్స్ ప్రిపేర్ చేసే పెట్టుకుంటుంది. ఇక మనోహరి చాలా సంతోషంగా ఉంటుంది. మరోవైపు ఆరు పాప కోసం అటుకులు ఉప్మా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాడు. ఇక యాదమ్మ ఆ ఛద్రాన్ని చూసి, అమ్మో, ఇది బిడ్డ కాముందుకే ఇలా చేస్తుందంటే కన్న కూతురని తెలిస్తే ఎలా చేసేవాడో అని యాదమ్మ అలియాస్ చాంబ ఫీల్ అవుతూ ఉంటుంది. మా మేడం ఏ టైంలో రావాలి, ఇక దాని గుండె పగిలిపోతుంది అని లోపల అనుకుంటూ ఉంటుంది. డాడ్, ఆరు పాప కోసం నువ్వు మంచిగా ఉప్మా చేసి పెట్టావు, తను చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది డాడ్ అని అమ్మ అనగా, అవునండి, మీరు చాలా బాగా చేశారండి ఉప్మాను, థ్యాంక్ యూ అండి. అమ్మ కూడా నా కోసం ఇలానే చేసి పెడుతుంది, మా అమ్మకు కూడా అటుకులు ఉప్మా అంటే చాలా ఇష్టమండి అని అనడంతో ఇక వెంటనే ఇక భ్రమలోకి వెళ్ళిపోతూ ఉంటాడు అమర్. ఆరు మరియు బాగి కూడా ఇద్దరు గుర్తొస్తూ ఉంటారు. ఇక వెంటనే డాడ్ డాడ్ అని పిల్లలు పిలవడంతో, ఏమైంది డాడ్ అని అంటారు. ఏం లేదు పిల్లలు, మీరు తినండి అని ఇక పైకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక పిల్లలంతా రేపటి కోసం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది? మనోహరి అనుకుంది జరుగుతుందా? తన కుట్ర వీళ్ళు ఎలా తిప్పికొట్టనున్నారు? మనం ముందు దాంట్లోనే అప్లోడ్ చేసేసాం. ఒకసారి ఆ వీడియోని కూడా మీరు చెక్అవుట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక మనోహరి ప్లాన్ మాత్రం ఖచ్చితంగా ఫలించదని మనకు తెలుసు. ఇక ఒకవేళ ఈ వీడియో కంటిన్యూషన్గా ఆ వీడియో చూసేస్తే మీకే అర్థమవుతుంది తన ప్లాన్ ఎలా సక్సెస్ అయిందా లేదా అనేసి. ఇక థ్యాంక్ యూ.